నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతన్యమ్మ. ఈ వీడియో వచ్చేసి బోనం రోజు వీడియో. ముందు రోజు చలి బోనం వీడియో మీరు చూసుంటారు కదా. ఆ వీడియోలో చెప్పిన నాకు ఒక్కదాన్నే ఉన్నా ఎట్లా చేయగలుగుతున్నాం ఏమో అనేసి అయితే కొంచెం టెన్షన్ పడ్డా. అట్లా చెప్పినో లేదో పొద్దున 6 గంటలకే ఫోన్ చేసింది ఇగో నా పెద్ద కూతురు. అమ్మ నేను వస్తున్నాను, టెన్షన్ పడకని. యాక్చువల్గా ఆదివారం తన క్లాస్ ఉంటే అది మిస్ చేసేసుకొని మరి నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేసి అయితే మళ్ళీ వెళ్ళిపోయింది. నిజంగా చెప్తాను, నా పెద్ద కూతురు బాగా ఫన్నీ అండి. అప్పుడప్పుడు తనతో ఫన్నీ వీడియోస్ చేయాలనుకుంటా కానీ తను జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తే అస్సలు వీలు కాదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఏం చేస్తావు? అందరు ఏం చేస్తారు? పాలు పెట్టినాక ఏం చేస్తారు చెప్పు? మరి దీంట్లో చెంచా లేదు కదా. పుట్టింటికి వచ్చి పుట్టింట్లో చాయ్ పత్తి ఎక్కడుందో కూడా తెలియని కూతురు పెళ్ళిళ్ళు అయితే గట్లా మారిపోతారు. అందుకే ఫ్రెండ్స్, చాయ్ పత్తి తెలియదు మరి. కూతురు చూస్తుంది, కొడుకు చూస్తుంది అని అస్సలు అనకండి. మాట అండి ఫ్రెండ్స్, కూతురు చూస్తారు, కొడుకులు చూస్తారు అని అస్సలు ఆలోచించకండి. లాస్ట్ది నేను చెప్పినా కదా, నిన్నటి వీడియో ఎవరైనా చూసుంటే మాత్రం మీకు తెలిసి ఉంటుంది. రేపటి వరకు దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తారులేండి, నాకు తోడు కన్నా కదా ఇక వచ్చింది పెద్ద కూతురు. అట్లా ఉంటుంది అన్నట్టు మనకాయ. చాయ్ పత్త కొంచెం ఎక్కువ వేయు, చాయ్ కొంచెం మసలనియ్యు. అట్లనే ఇంకేంటిదంటే ఎప్పుడైనా కానీ ఎక్కువ పెట్టి చాయ్ పెట్టద్దు. అంత చాయ్ ఫ్లేవర్ కన్నా మాడు ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ డన్. ఓకే డన్. నెక్స్ట్ చాయ్ పెట్టు చాలు, ఇక మిగిలిన నేను చూసుకుంటా. నేను వంటలు చేసినప్పుడు పండు మా ఇద్దరిని అబ్బా కూతుర్లో పాపం ఇక్కడ చిన్న కూతురు, అక్కడ పెద్ద కూతురు, అక్కడ మూడో కూతురు. మస్తు మందికి డౌట్లు ఉన్నాయి అసలు ఎంతమంది పిల్లలు, పెద్ద బిడ్డ ఎవరు, చిన్న బిడ్డ ఎవరు అని మస్తు మందికి డౌట్లు ఉన్నాయి. అవన్నీ అయితే ఒక రోజు ఒక వీడియో చేసి చూపించాలి. మా అత్తమ్మ అయితే ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నది, కానీ మనం పట్టించుకోము. పెద్దోళ్ళు అయితే ఉంటే చిన్నోళ్ళు అయితే ఉంటారు అంటారు కదా, అట్లా కదా. మళ్ళీ అయితే పోతారు, వచ్చింది పోతుంది, రేటు పోతాలేదు చెప్పది. మనం చేసి అయిపోయింది. ఇక్కడ నేను ఎంత మాట్లాడినా వీడియో అయితే స్ట్రక్ అవుతుంది. ఎందుకు? ఇంకా ఛానల్ కోసము, యూట్యూబ్స్ కోసము, వీడియోస్ కోసం అయితే ఒక మంచి ఫోన్ కొనాల్సిందే అనుకుంటా. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కొనం అనుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీకు కూతుర్లు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది, అదే కదా డౌట్ అని చెప్తున్నాను. అక్కడే కొంచెం కామెడీ జరిగింది. ఇక్కడ మధు అంటే పెద్ద కూతురు మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ నేను మధ్యలో చాపేసినట్టున్నా. ఇక్కడ అంటే ఆపలేదు, కావాలని ఆపలేదు, నేను మధ్యలో ఇక మాట్లాడేసరికి అది ఆగిపోయింది. నిన్న బాధపడ్డానో లేదో, ఇలా దేవుడు నా పెద్ద కూతురుని అయితే పంపించిండు నా దగ్గరికి. ఒక్కదాని ఉన్నావు కదా ఎందుకు ఫీల్ అవుతావని. ఇక పెద్ద కూతురు వచ్చినాక ఫస్ట్ అయితే టీ పెట్టించుకొని తాగాను. ఎందుకంటే నాకు ఎందుకు టీ నాది నేను చేసుకొని తాగడం కన్నా నాకు ఎవరైనా టీ పెట్టిస్తే మంచిగా తాగుతా. అందులో మా మధు చాలా బాగా పెడతాది. అలాగే మా పెద్దోడు అయితే సూపర్ గా పెడతాడు. వాని గురించి నేను ఇక్కడ డిస్కషన్ చేస్తున్నా. అంటే కొంతమందికి డౌట్ ఉంది, అసలు ఏంది పెద్ద కూతురు అంటో, ఒకసారి చిన్నోడు అంటో, ఒకసారి పెద్ద కూతురు అంటో, ఒకసారి చిన్న కూతురు అంటో, మధ్యలో మళ్ళీ ఇంకో కూతురు అంటో, డాక్టర్ కూతురు అంటో, అసలు ఎందరు పిల్లలు అని చాలా మందికి డౌట్ ఉంది. కానీ అందరం ఒక్కసారి గ్యాదర్ అయితే అయితలేము. అంటే పిల్లలు వాళ్ళకు ఒకరు వస్తే ఒకరు వీలు అవ్వట్లేదు. ఒకవేళ అందరం వస్తే నేను వీడియో తీయడానికి, స్పెషల్గా వీడియో తీయడానికి వీలు అవ్వట్లేదు. కానీ ఈసారి అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీసి పెడతాను, అందరికీ కూడా క్లారిటీ వస్తుంది. కొంతమంది కొన్ని వీడియోల కింద కామెంట్ అయితే చేస్తున్నారు. అట్లానే ఇక్కడ ఇంకా మాట్లాడడం అయిపోయింది. ఇంకా మధు వెళ్ళి కూరగాయలు కట్ చేస్తుంది. ఇక్కడ నేను బోనాలు స్టార్ట్ చేసేసాను. ఒక స్టవ్ పైన బెల్లం అన్నం, ఒక స్టవ్ పైన నార్మల్ బోనం అన్నం. ఇక నేను మొహానికి ఇట్లా కట్టుకున్నాను కదా, చాలామంది మల్లన్న బోనాలు చేసేటప్పుడు మనం మొహానికి ఇట్లా కట్టుకోవాలంటారు. మా అత్తయ్య వాళ్ళు అట్లనే కట్టుకుంటారు, మేము కూడా అట్లనే కట్టుకుంటాం. అత్తయ్య వాళ్ళైతే అంటే ముందు అందరం కలిసి మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళం. పెద్ద పెద్ద బిందెలు వేసి పెట్టి దాదాపు 30-40 మంది ఉండేవాళ్ళం. మస్తు సందడి అనిపించేది. ఇంకా తర్వాత అందరు మళ్ళీ వేరు వేరు ఎవరిది వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేసేది. ఇంకా మేము కూడా మా ఇంట్లో ముగ్గురు అయితే మేము కూడా ఎవరిది వాళ్ళని తీసుకుంటాం. అందుకే నేను ఇట్లా చిన్నగా పెట్టుకున్నా. ఎందుకంటే బెల్లం అన్నం అంటే బోనం అన్నం మనం మిగిలిన మనం బయట పడేయద్దు కాబట్టి, తొక్కుటలు అక్కడిక్కడ పడేయద్దు కాబట్టి కొద్దిగా మిగిలేలాగానే
పెట్టుకోవాలి. అంత పెద్ద పెద్ద దాంట్లో పెట్టేసుకుంటే మళ్ళీ కంటిన్యూ పెట్టాలి కాబట్టి, అంటే మనం ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి నేను అట్లా పెట్టకుండా ఇట్లా చిన్నగా స్టార్ట్ చేశాను. ఇక అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ బెల్లం అన్నం అయితే రెడీ అయిపోతుంది. అన్నం అయ్యే వరకు అంటే బోనం అయ్యే వరకు మనము ఖచ్చితంగా మనం అక్కడ కలిపేటప్పుడు అందులో ఏదన్నా వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా మొక్కకైతే ఒక కర్చీఫ్ కట్టేసుకోవాలి. కిచెన్ కొంచెం చెత్త ఉంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే పనులలో కదా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటూ చేయలేము కాబట్టి ఇక కొంచెం అన్ని దేవుడి సామాన్లు అన్ని కొంచెం అందుబాటులో ఉన్నాయి. దీని తర్వాత అయితే ఇంకా కూరగాయలు వంటలన్నీ స్టార్ట్ చేసేసానండి. బోనం అన్నాలు ఫస్ట్ ఇవే మనం స్టవ్ పైన పెట్టాలన్నట్టు, అంటే కట్టెల పొయ్యి అయినా స్టవ్ అయినా ఫస్ట్ మనం బోనాలు అన్నం వండిన తర్వాతనే పక్కన పెట్టేసుకొని మిగిలిన వంటలు అయితే మనం స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే మిగిలిన వంటలు మనం ఫస్ట్ వేసేసుకొని బోనాల తర్వాత వేయద్దు. ఎందుకంటే మనం అవి ఇవి ముడుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బోనం అన్నమే స్టార్ట్ చేయాలి. ఇక్కడ చేయాల్సిన పనులు ఇక్కడ వీళ్ళు చేసేస్తాను. పూలు గుచ్చడం, కూరగాయలు కోయడం, అలాగే దేవుడికి పందిరి వేయడం కోసం మాలలు వేయడం, అవన్నీ వాళ్ళు తయారు చేస్తున్నారు. కిచెన్లో నా పనులు నేను చేసేసుకుంటున్నా. బోనాలు అయిపోయిన తర్వాత నేను కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ వరకు అయితే కంటిన్యూ చేసాము. మరి మన మాటండి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ కూడా ఈ మధ్యలో వ్యూస్ వస్తున్నాయి, చాలా హ్యాపీ. అలాగే ఇలాంటి అంటే నార్మల్ వీడియోస్ కూడా మీరు చూడండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిచ్చేద్దామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మనం మల్లన్న దేవునికి ఎలా బోనాలు వేసాము ఏంటి అనేది ఇంకో వీడియోతో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు కొంచెం అక్కడ బెల్ సింబల్ ఉంటుంది కదా, అది నొక్కండి. మీకు రోజు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.